స్టేజ్ని అలంకరించిన దేవుని సేవకులకు, అలాగే ఇంతవరకు అధ్యక్షులు నడిపిస్తున్న సెక్రటరీ గారికి, అలాగే చక్కని సంగీతాన్ని వాయిస్తున్నటువంటి బిడ్డలిద్దరికి, అలాగే చక్కని ఆరాధనలో నడిపించిన సేవకులకు, ప్రత్యేక పాటలు పాడిన ఇరువురికి కూడా మరి చాలా ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను. చక్కని పాటలు పాడారు. మరి అందరూ కూడా చాలా బలహీనతగా ఉన్నారు. ఈ వారం అందరూ కూడా చాలామంది బలహీనతతో బాధపడుతూ ఉన్నారు. నేనైతే సోమవారం మధ్యాహ్నం నుండి ఈరోజు బయటకు వచ్చాను. ఏదో గూట్లో పక్షి పెట్టినట్టుగా నన్ను బంధించినట్టుగా అయిపోయింది. మరి దేవుడు మరలా స్వస్థతనిచ్చి, కొంత బలహీనత ఉంది అయినప్పటికీ దేవుడే స్వస్థతను ఇస్తాడని, ఇంకా అలాగుంటే ఇంకా బలహీనం అవుతామని చెప్పేసి ఏమైనా సరే వెళ్ళాలి దేవుని మందిరానికి అని చెప్పేసి సరిగ్గా స్నానం చేద్దామని వెళ్ళినప్పుడు హీటర్ ఖరాబ్ అయిపోయింది. హీటర్ లేదు, చల్లి నీళ్ళు అండి. నిజంగా ఏం చేయాలి అర్థం అవ్వలేదు. అప్పుడు మరలా నీళ్లు కాసుకుని ఇంటికాడ పాత రోజులు గుర్తుకొచ్చినాయి అన్నమాట. దేవుడు ఒక్కొక్కసారి పూర్వ స్థితిని కూడా జ్ఞాపకం చేస్తాడేమో అని నాకు అనిపించింది అనమాట. చక్కగా బకెట్లో నీళ్లు కాసుకుని స్నానం చేసి రావటం లేట్ అయిందనమాట. దాని గురించి లేట్గా రావటం జరిగింది. ఏదైనప్పటికీ దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అందరం కూడా క్షేమంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. అందరి బట్టి దేవత దేవునికి సరస్వతం చెల్లిద్దాం. హల్లెలూయా. అది చదవబడిన వాక్యాన్ని మరొక్కసారి మనం చదువుకుందాం. 51వ కీర్తన. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. ప్రభా, గడిచిన వారం దినాలు నీ కృపలో, నీ దయలో మమ్మల్ని అందరినీ కాచి భద్రపరిచి, ఇదిగో ప్రభా, మరి యొక్క శుక్రవారం ఆరాధనలో కొంతమంది బిడ్డలు మరి బలహీనత వల్ల రాలేకపోయారు. అయ్యా, మరి ఈ దినాన్ని నీవు సేవకుడు రావాల్సి ఉంది. ఆయన కూడా అనారోగ్య స్థితి వల్ల రాలేకపోయాడు. ఆయన కూడా మంచి ఆరోగ్యములు దయచేయండి. నీ చిత్తమైతే ప్రభా, మరి ఒక్కసారి ఆ సంఘంలో రావడానికి నీ కృప చూపించమని అడుగుతున్నాం. సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభా, నిలవబడిన నేను బలహీనుడిని. అయ్యా, నీ వాక్సు బలమైనది ప్రభా. నన్ను నీ చిలువ చోటున మరుగుపరిచి, అయ్యా, మా బిడ్డలు వచ్చిన బిడ్డలకి నాయన ఏ ఆహారం అయితే అవసరత ఉందో మీరు ఎరిగిన దేవుడు, చూచుతున్న దేవుడు గనక బలపరిచి మమ్మల్ని అందరినీ పంపించమని యేసయ్య నామం పేరట మిక్కిలి బ్రతిమలు వేడుకొంచున్నాం తండ్రి. కొద్దిగా నూరారిపోతుంది, అంతకుమించి ఏం కాదు. ఇక్కడ మనం చూసి చదువుకున్నాం కదండి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా ఎడల స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించని దావీదు యొక్క 51వ కీర్తన మనం చదివితే ఆయన బాధలలో ఉండి రాసినటువంటి కీర్తన ఇది. ఎందుకంటే దావీదుకు ఎన్నో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, బాధలు వచ్చినప్పుడు ఆయన దేవునితోనే మొరపెట్టుకుని ఆయన రాసినటువంటి కీర్తన ఇది. మనం చిన్నతనంలో కొన్ని బుక్స్ మనకి ఉండేవి. ఏంటంటే అవి నేను మర్చిపోయాను కానీ నాకు అంత గుర్తులేదు. చాలా కొన్ని స్టోరీస్ ఉండేవి అన్నమాట. చక్కగా రాజుల గురించి, కొన్ని సందమామ కథలు, ఆ టైప్లో కొన్ని బుక్స్ సండే స్కూల్లో ఇచ్చేవారు మనకి. నిజంగా అవి మనం చదువుతున్నప్పుడు మనకి ఎంతో ఆనందాన్ని కలిగించేది. ఎందుకంటే ఆ యొక్క బుక్కుల్లో కొన్నిసార్లు రాస్తూ ఉండేవారు. చక్కగా హార్ట్ బొమ్మేసి అది 2 కింద విడిపోయేటట్లుగా పెడతా ఉండేవారు. గ్రీటింగ్స్లోని కూడా మనకి చాలాసార్లు వస్తూ ఉంటాయి. మనకి గ్రీటింగ్లో కూడా వేస్తారు. ఏంటంటే హార్ట్ ఉంటుంది, హార్ట్ లవ్ సింబల్ వేసి మళ్ళీ దాన్ని సెపరేట్ చేస్తారు. అలాగా మనం చిన్నతనంలో చూసాము, ఇప్పుడు కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే లవ్ సింబల్ వేసి అది సెపరేట్ అవుతుంది అన్నమాట. 2 భాగాలుగా విడదీస్తారనమాట దాన్ని. అలాగే కొన్ని మీనింగ్స్ తోటి చక్కగా తయారు చేసేవారు. ఇప్పుడు నేను అది దేని గురించి అంటున్నట్టు, ఇప్పుడు హృదయం గురించి మనం మాట్లాడుకుంటాం కనుక దాని గురించి నేను చెప్తూ ఉన్నాను అనమాట. అందు గురించే ఆ యొక్క హృదయం ఒక ఇల్లుని క్లీన్ చేసినప్పుడు అంట వెళ్ళి ఎన్ని దెయ్యాలని ఎంతమందిని తీసుకొచ్చి పెట్టింది అంటే ఆ యొక్క గృహంలో, ఖాళీ ఉన్న గృహంలోని 7 తీసుకొచ్చి పెట్టింది అంట. 7 రకాలైనటువంటి అపవిత్రమైనటువంటి
ఆత్మ తీసుకొచ్చి పెట్టిందంట. మన హృదయంలో మన యేసయ్యకు ఆయన మనం స్థానం ఇస్తే ఆయన సింహాసనం వేసుకుని మన హృదయాన్ని ఏలడానికి, ఆయన స్తుతించడానికి ఎంతో ఆశపడుతున్నాడు. సాతానుడు ఒక ప్రక్క ఏం చేస్తున్నాడంటే ఆయన ఇంకా ఎంతో మందిని తీసుకొచ్చి మన హృదయంలో కూర్చోబెట్టాలని సాతానుడు చూస్తున్నాడు. ఇద్దరికి పోరాటంలో మన హృదయం ఎవరి వైపు చూస్తూ ఉంది. ఈరోజు మనం అది ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒక ప్రక్కనేమో దేవుడు చూస్తున్నాడు, ఏంటి నా బిడ్డ నాకు ఎప్పుడు స్థానం ఇస్తుందా, నీ హృదయమే దేవుని యొక్క ఆలయం అని చెప్తున్నాడు వాక్యం. ఆ ఆలయంలోకి ఆయన రానివ్వట్లేదు. మనం రానివ్వకోకుండా ఈ అపవిత్రమైనవన్నీ కూడా వచ్చేస్తా ఉన్నాయంటండి మన హృదయంలో. అపవిత్రమైన ఏమేమి ఉన్నాయని మనం ఒకసారి చూస్తే, ఒకటంటండి మేక, 2 కప్ప, 3 నెమలి, 4 తాబేలు, 5 పంది, 6 పాము, 7 కుక్క అంటారు. ఇవి ఉన్నాయంట. ఇవి 7 కలిసి ఏలం చేస్తూ ఉంటున్నాయంట, ఏలుతూ ఉంటున్నాయంట మన జీవితాల్లో. అది ఒక్కొక్కటిగా మనం చూద్దాం. మేక గురించి మనం చూద్దాం. ఫస్ట్గా ఏంటంటే మేక యొక్క స్వభావం ఏంటంటే దాని యొక్క స్వరం ఎలా ఉంటుందండి, చాలా గంభీరంగా ఉంటుంది. మేక స్వభావం అంటారు కదా కొన్నిసార్లు మన వాళ్ళు, గంభీరంగా అరుస్తూ ఉంటుంది అన్నమాట. మేక అరుస్తుంది, అది భయంకరంగా అరుస్తుంది. అది అరవటమే తప్ప ఇంకేమి చేయదు, దాని యొక్క పని అంతే. మేక యొక్క స్వభావం ఏంటంటే ఈ గోడెక్కుతుంది, ఆ పక్కన ఉన్న వాడికి తినేస్తూ ఉంటుంది. మళ్ళీ తిందో పక్కన ఉన్న వాటిని తినేట ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆ మేక. మరి మేకలకి నాయకుడు ఎక్కడ నడుస్తాడండి? గొర్రెలకి ఎలా నడుస్తాడు నాయకుడు? ఎదర నడిస్తే గొర్రెలన్నీ కూడా చక్కగా వెళ్ళిపోతాయి. అసలు ఏ ఊసు తీరది. పక్కన ఎంత పచ్చదనం ఉన్నా సరే ఆ నాయకుడిని వెంబడిస్తుంది. మరి మేక అలా వెంబడిస్తుందండి? వెనకాల కర్ర చిక్కొట్టాలండి, చూసిన దాని మీద కళ్ళు వెళ్ళిపోతుంటారు. ఆ పక్క ప్రహారీలోకి వెళ్ళిపోయి పక్కింట్లో ఆ చెట్లు తినేస్తుంది, ఆ మొక్కలు తినేస్తుంది, అన్నీ తినేస్తుంది ఉంటుంది అండి. అది మేక యొక్క స్వభావం. అందుగురించి సామెతల గ్రంథంలో ఒక మాట, చక్కని మాట రాయబడి ఉంది. 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఎలా ఉంటుందంటండి? యెహోవా యందు మనం ఎలా ఉండాలంట? భయము భక్తి కలిగి ఉంటాం, తెలివికి మూలంగా ఉంటామంట. మూర్ఖుల జ్ఞానము ఏం చేస్తారంటే మూర్ఖుల యొక్క జ్ఞానం ఎలా ఉంటదంటండి? ఉపదేశాలు అంట తిరస్కరిస్తుందంట. ఇప్పుడు ఏదైనా మనం మంచి చెప్పినా వారికి నచ్చదు, తిరస్కరించే స్వభావం. అది ఎవరిదంటే మేక యొక్క స్వభావం. అమ్మ నువ్వు నిదానంగా నడంటే గొర్రెలా నడదది. ఎందుకంటే దాన్ని కర్రించి కొడితేనే కానీ ఎప్పుడుకో కానీ అది దొరకదు మనకి. మన చిన్నాన్నగారు, కృపవల్ల నాన్నగారు అప్పుడు మేకలు మేపేవారు. అవన్నీ కూడా మంచి మంచి కంచి మేకలు అనేవారు. చిన్న చిన్న పిల్లలు పెడుతున్నప్పుడు ఎంత ఆడుకునేవాళ్ళు మేము. నిజంగా అది చూసినప్పుడు ఆనందం అనిపిస్తుంది చిన్నతనంలో. అవి పెద్దదికి కొద్దిగా చేసి అల్లరి మనం తట్టుకోలేము. అలాగే అవి కూడా మేకల యొక్క స్వభావం తోటి పోలిస్తా ఉన్నాడు ఇక్కడ సామెతల గ్రంథంలో. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలం అంట. మనం తెలివిగా ఉండాలంటే ఆయన యందు మనం ఎలా ఉండాలంట? భయము భక్తి కలిగి ఉండాలి. రెండవది మనం చూసినట్లయితే తర్వాత కింద మూర్ఖుల జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారంట. మనం దానికి రెండింటికి డిఫరెన్స్ మనకి తెలిసిపోతుంది. ఇంకా మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:30 చూద్దాం. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అందు గురించి ఇక్కడ మనం ముందు చదివినటువంటి వాక్యంలో భయము భక్తి ఇవన్నీ లేకపోతే మనం ఏమైపోతున్నామంట? అనేక మంది రోగులైపోతున్నారంట, బలహీనలైపోతున్నారంట, హఠాత్తుగా మరణిస్తున్నారంట. అందు గురించి మనం దేన్ని కలిగి ఉండాలి? భయము కలిగి, దేవుని యందు భయము భక్తి కలిగి మనం నివసించాలి. మన హృదయంలో ఆయనకు స్థానం ఇవ్వాలన్నమాట. ఇంకా మనం చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము
26వ వచనం చూద్దాం ఒకసారి. 17, 26. దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు వాణ్ణి చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వాడిని బహుమతి ఏమని సరిపోతున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే సున్నతి లేనటువంటి ఫిలిష్తీయుడు సవాల్ చేసేస్తున్నాడు. అక్కడ ఎన్ని సవాల్ చేస్తున్నాడు అంటే ఇజ్రాయేల్ దేశాన్ని గడగడలాడించేస్తా ఉన్నాడు. అంటే జీవం గల ఒక్క వ్యక్తి నిలబడినప్పటికీ ఒకే ఒక్క దెబ్బకు చచ్చిపోయాడండి. ఎవరు? గొలియాతు. ఒక్క దెబ్బకే చచ్చిపోయాడు నిజంగా. ఎందుకంటే ఎన్నో బయట మనం బలాన్ని చూస్తాం, జనాన్ని చూస్తాం, వారికి ఉన్నటువంటి సామ్రాజ్యాన్ని చూస్తాం, కానీ జీవం గల దేవుని యొక్క బిడ్డ ఎవరైనా సరే, ఒక్కరు విశ్వాసి ఎవరైనా సరే నిలబడి కొడితే ఏమైపోతాడంటండి? సర్వనాశనం అయిపోతాడంట. తల నరికాడంటండి. ఇంకా దావీదు ఒక్క చూసి కొట్టినప్పటికీ ఒకే దెబ్బకి చచ్చిపోయాడు అంటండి. అలాగా మనం చాలాసార్లు ఏంటంటే బయట కొన్ని జరుగుతూ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే వారిని చూసి అయ్యి బాబు నాకంత ఇంత హైట్ అని ఎంతమంది ఇజ్రాయేలీలు భయపడిపోయారండి. రాజులు సహితం వణికిపోయారు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ వణికిపోయారు. ఎవ్వరూ కూడా వెళ్ళటానికి ముందుకు చేయలేకపోయారు, సహకరించలేకపోయారు. ఎందుకంటే భయమేసేసిందండి. అంటే యుద్ధ సూర్యుడు, బలాఢ్యుడు, కండ్ల తిరిగిన వాడు అని చెప్పేసి వారిలో వారికే భయపడిపోయారు. మనం కూడా దేన్ని కూడా ఎప్పుడు చూసి ఒకరి బలాన్నో లేకపోతే ఒక డబ్బును చూసి మనం వారిని గొప్పోడని చెప్పేసి మనం అంచనా వేయకూడదు. ఎవరిని అంచనా వేయాలంటే ఇదిగో దావీదు లాంటి వ్యక్తి ఎక్కడున్నాడండి ఆయన? గొర్రెలు కాసుకున్నటువంటి వ్యక్తిని ఆయన. నిజంగా గొర్రెలు కాసుకున్నటువంటి వ్యక్తి ఆయన వచ్చి దేవుని గురించి మాట్లాడుతుంటే ఆయనకి రోషం వచ్చేసింది. మనకు కూడా రోషం రావాలి. దేవుని యొక్క సన్నిధి అంటేని, దేవుని యొక్క మందిరం అంటే మనకి రోషం రావాలి. కానీ మనకు ఆ రోషం ఉండట్లేదు, ఏంటో తెలియదు. ఉండుండి కొద్దిగా మనం బలహీన పడిపోతూ ఉన్నాం. కానీ దావీదు రోషం తెచ్చుకున్నాడు. ఒకే ఒక్క మాటతోటి ఒడిశీలు తిప్పి కొట్టినప్పటికీ శత్రువు ఏమైపోయాడంటే సాష్టాంగ పడిపోయాడంట ఒకే దెబ్బకి. మరి ఈరోజు నీవు కూడా నేను కూడా ఒకవేళ మనకి అటువంటి శత్రువులు మనకి ఎదురున్నారేమో, ఒకవేళ వాటిని చూసి మనం భయపడుతున్నామేమో, ఒకవేళ మేకలాంటి స్వభావంతో పెద్ద పెద్ద కేకలేస్తున్నారేమో వాళ్ళు, ఆ కేకలకు మనం భయపడిపోతున్నామేమో, ఆ సూపులకు మనం భయపడిపోతున్నామేమో. ఒకవేళ నువ్వు కనుక దేవుని గల జీవం గల దేవుని సన్నిధిలో ఉన్నావని గుర్తించుకుని నువ్వు ఎదిరిస్తే ఎటువంటి సాతాన్నైనా సరే తొక్కి చీల్చి చెండాడవచ్చు. అంతేకాదు ప్రియులారా, ఇంకా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథంలో 10:3 ఉంటది. దుష్టులు తమ కీర్తనలు మనోభిలాషను బట్టి ఏం చేస్తారంటే అతిశయపడతారంట. దుష్టుడు అతిశయపడతారంట, హెచ్చించుకుంటాడంట. మనం చూస్తున్నాం కదా చాలా సార్లు, చాలా విషయాల్లో మనం చూస్తూ ఉంటాం. వారు మన కళ్ళ ఎదురు ఉన్నటువంటి బ్రతుకును మనం చూస్తూ ఉంటాం. కానీ మన దగ్గరికి వచ్చినప్పటికీ మనకే ఎక్కువగా చెప్తూ ఉంటారు వాళ్ళు, నేను ఎలాగ బ్రతికాను, నేను అలా బ్రతికానని చెప్పేసి. అవన్నీ కూడా అబద్ధం. దుష్టుడు చదువు మొదటిసారి, దుష్టుడు తమ మనోభిలాషను బట్టి అతిశయిస్తాడంట. ఏమీ లేకపోయినా సరే నాకు అది ఉంది ఇది ఉందని చెప్పుకుంటూ ఉంటాడంట. ఇంకా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 10:17 చూస్తే ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడిన వాడు త్రోవ తప్పును. నా అంతరంగమున ఇక్కడ సరిపోతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఉపదేశమును అంగీకరించిన వాడు ఎలా ఉంటాడంటే, ఉపదేశాన్ని తల్లి తండ్రి చెప్పినటువంటి ఉపదేశము, టీచర్లు చెప్పిన ఉపదేశం, సేవకులు చెప్పినటువంటి ఉపదేశం చెప్పిన వాడు అంటే ఏమవుతాడంటే జీవ మార్గంలో నడుస్తాడంట.
అందు గురించే కదా ఒక మాట ఉంటుంది, మొక్క ఏమంగందే మౌనం కదంట. చిన్న పిల్లలు అప్పుడే మనం వాళ్ళని ఏం చేయాలి, మోటివేషన్ చేయాలి. పిల్లల్ని మనం వాని త్రోవలు అవి నేర్పినప్పుడు మనం ఏం చేయాలంటే వారికి నేర్పాలంట ప్రతిదీ కూడా. తల్లిదండ్రులుగా మనము కూడా చాలా విషయాల్లో పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనం చెప్పము చాలాసార్లు. ఆడు ఏదైనా చిన్న పిల్లవాడు తిడుతున్నాడు అనుకో, మనం ఏం చేస్తామో తెలుసా, భలే తిట్టావురా అంటాడు. మామీను తాతీను తిడుతూ ఉంటారు చిన్నపిల్లలు, భలే తిట్టావురా మామీనా అంటారు. కానీ అది తప్పని మనం గద్దించాం. ఆడికి అక్కడ ఏమైపోతుంది అంటే ఆడికి అది లోకు అయిపోతుంది. అది వీక్నెస్ గా చూసుకుంటాడు. ఆడు మన పాయింట్లు క్యాచ్ చేసుకుంటాడు. మనకన్నా తెలివైన వాళ్ళు ఇప్పుడు మన స్మార్ట్ కొన్నారు కుర్రోళ్ళు అంటే వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద ఎదిగిన తర్వాత మనల్ని తిడతారు. అప్పుడు చిన్నప్పుడు మనం గద్దించితే బాలుడు నడవలసిన త్రోవలో వాడికి నేర్పితే వాడు ఆ త్రోవ నుండి తొలగపోడు అన్నమాట. మరి ఈరోజు నేను కూడా మనం ఇక్కడ చూసాం కదా, ఉపదేశమును జీవ మార్గంలో ఉన్నాడు. మనం అది గుర్తించుకోవాలి. ఇప్పుడు కూడా మనం మన జీవ మార్గంలో ఉన్నామంటే దేవుని యొక్క సన్నిధానానికి వస్తూ దేవుని యొక్క మాటలు వింటూ వాటి అనుసారంగా మనం జీవిస్తూ మరి ముందుకెళ్ళాలి. అలాగే మన మేక యొక్క స్వభావం మనం చూసాం. రెండవదిగా మనం చూసినట్లయితే కప్ప యొక్క స్వభావం కూడా చూద్దాం. కీర్తన గ్రంథం 105వ కీర్తన 30వ వచనాన్ని చూద్దాం. వారి దేశంలో కప్పలు నిండెను, అవి వారి రాజుల గదులలోనికి వచ్చెను. ఆయన ఆజ్ఞ అయ్యగా సరిపోతుందమ్మా. ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్కడ జరిగిందండి ఈ యొక్క సంభాషణ? ఈజిప్ట్, ఐగుప్తులో జరిగినటువంటి సంభాషణ. ఎక్కడ చూసినా కప్పలేనంటండి. కప్పలతో నిండిపోయిందంట ఆ యొక్క దేశం, ఐగుప్తు దేశం అంతా కూడా నిండిపోతే కప్పకి అసలు ఎక్కడైనా స్థానం, దాని యొక్క స్థానం ఎక్కడ? నూతులోనో లేకపోతే నీటిలోనో లేకపోతే ఎక్కడో ఉండాలి అది. కానీ ఒకసారి అంటే అది అనుకుందంట కప్ప, నేను ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటున్నాను, నా బ్రతుకు అంత ఇక్కడే ఉంది అని చెప్పేసి బయటికి వెళ్దామని చెప్పేసి అలాగా బయటకు వచ్చిందంట కప్ప. బయటికి కప్ప వచ్చినప్పటికీ భలే ఉంది, దాన్ని గొంతులు వేసుకుంటా గొంతులు అది ఎటు వెళ్ళిపోయిందో తెలియదు, దానికి దోవ తెలియలేదంట మళ్ళీ వెనక రావడానికి. రాకపోతే ఆ ఎడారిలోకి వెళ్ళిపోయిందంటండి. ఎడారిలోకి వెళ్ళిపోతే ఆ శరీరం అంతా ఎండిపోయి దాహంతో చాలా బాధపడతా ఉందంట. బాధపడతా ఉంటుంటే ఎక్కడో ఒక చిన్న నీడ దొరికితే ఆ నీడ చోటుకి వెళ్ళిందంట. అమ్మాయి ప్రాణం కొంచెం చాలా బాగుందని చెప్పేసి చూసుకున్నప్పటికీ ఇలాగ ఏ నీడ కిందకు వచ్చేదానికి కింద పై వంక చూస్తే పోమంటే ఆ లొంగేసుకుని నది ఎడారిలోని ఎండకి ఆ సర్పం ఇలా వేసుకుని అది అలా కూర్చుని ఉంటే సరిగ్గా వెళ్ళి దాని కింద కూర్చుని ఉన్నాడు. అంటే చూడండి ఎలా ఉంటాయి కొన్ని చిచ్చు వేస్తున్నారు నిజంగా. అందు గురించి ఇక్కడ కీర్తనకారుడు ఏమంటాడంటే 36 కీర్తన 8వ అధ్యాయంలో అది కాదు కీర్తనలు 36:8 నీ మందిరం యొక్క సమృద్ధి మనం నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుతున్నారు. నీ అంద సరిపోదు నీ మందిరం యొక్క సమృద్ధి వారు తృప్తి నొందుతున్నారు. ఈ కప్ప గంట ఆ యొక్క సన్నిధానం ఏం జరుగుతుంది? రోజు ఆరాధన జరుగుతుంది, స్తుతి జరుగుతుంది, బల్లారాధన జరుగుతుంది, పాటలు జరుగుతున్నాయి. అవి స్తుతించుకోవటం మానేసి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే బయటికి వెళ్ళిపోయింది. దాని పరిస్థితి ఏమైపోయింది? బయటికి వెళ్ళిన తర్వాత సాతాను చేతిలో పోయింది. ఒకడు యెరూషలేము విడిచి యెరికోకి వెళ్ళాడంట. ఆయన ఏమైపోయాడు? దొంగల చేత పట్టబడ్డాడు. ఆయన బంగారం తీసుకున్నారా, డబ్బుని తీసుకున్నారా అంటే లేదే, వస్త్రాలు తీసుకున్నారని అనుకున్నటువంటిది వస్త్రాలు తీసుకున్నారు. లోక సువార్తలు ఉంటుంది కదా 10:30లో ఉంటుంది. ఒకడు యెరూషలేమును విడిచి అందుకు అదే చదువు యేసు ఇట్లా నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతను కొట్టి కోర ప్రాణముతో విడిచిపోయి. అప్పుడు ఒక యాజకుడు సరిపోతున్నాం. అక్కడ మనం ఏం చూస్తామండి? వస్త్రాలు అనుకున్నటువంటి రక్షణ సాదృశ్యంగా మనం చూస్తున్నాం. ఆ వస్త్రాన్నే తీసుకుపోయారంట. మనం
ఒక సన్నిధానంలో మనం ఉన్నాం, ఒక సంఘానికి అంటుకట్టబడి మనం ఉన్నాం. కానీ కొన్నిసార్లు కప్పలాగా గొంతులేస్తే మన పరిస్థితి కప్పకి ఏ స్థితి పట్టిందో అయ్యే స్థితులు పడతాయని నేను చెప్తున్నాను ప్రియులారా. ఎందుకంటే ఒక సంఘానికి మనం అంటుకట్టబడి సంఘంలో ఆరాధన చేసుకుంటున్నాం, ఆయనను స్తుతిస్తున్నాం, జీవము గల దేవుని సన్నిధిలో మనం అందరం కూడా స్తుతిస్తూ ఉన్నాం. ఆయననే గణపరచాలి, ఆయననే స్తుతించాలి. మనం అంటే ఇది మన ఇక్కడ ఈ సంఘాలన్నీ కూడా మనకేమీ పరిమితము కాదు. ఇక్కడ మనం పరదేశంలో ఇక్కడికి వచ్చాం, ఇక్కడ మన పనులు పూర్తి చేసుకుని మరలా మనం ఇండియా దేశం వెళ్ళిపోతాం. అంటే ఇండియాలో మనకి తల్లి సంఘాలు అనేవి ఉన్నాయి మనకి. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇక్కడ సంఘాలు అనేవి చాలా ఉన్నాయి. నేను ఎవరిని విమర్శించాలని కాదు, అన్నింటిలో దేవుని వాక్యాలే చెప్తూ ఉన్నారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే చాలాసార్లు ఇక్కడే స్టాండర్డ్ అయిపోతున్నట్టు, ఇదే ఇజ్రాయేలే మనకు శాశ్వతం అన్నట్టుగా చూపిస్తూ ఉన్నాం. అది కరెక్ట్ కాదంటున్నాను నేనైతే. ఎందుకంటే మనం ఒక రోజు విడిచి వెళ్ళవలసిందే. నువ్వు విడిచి వెళ్ళిన తర్వాత నిన్ను గుర్తించేవారు ఉండరు, మరలా నీకు ఫోన్ చేసేవారు ఉండరు. ఇంతమంది ఉన్నారు ఇక్కడ, నీకు ఎవరైనా ఫోన్ చేస్తారంటే ఎవరు ఫోన్ చేయరు. 2 రోజులు చేస్తారు, 3 రోజులు చేస్తారు, 4వ రోజు నిన్ను మర్చిపోతారు. కానీ ఏంటంటే సంఘం సేవకుడు మాత్రం నిత్యం నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా కానీ. అది మాత్రం గుర్తించుకోవాలి. ఎందుకంటే ఎక్కడో ఒక స్టాండర్డ్గా నువ్వు ఒక నూతిలో కప్ప ఎలాగైతే అక్కడే ఉండి దాని జీవనాన్ని పోషించుకుంటూ అది బతుకుతాదో దాని బ్రతికిన కాలం అంతా, ఒక స్థలంలో మనం స్టాండర్డ్గా మనం ఉంటే కనుక నీకు ఎప్పుడు కూడా అక్కడ ఆరాధన జరుగుతుంది, స్తుతి జరుగుతుంది, బలి అర్పణలు అన్నీ కూడా మనకి మందిరంలోనే జరుగుతాయి. సేవకుడు కూడా నీ కోసం నిత్యము, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తారు. అవునంటారు కాదంటారు? ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్తాము, మీకు ప్రార్థన చేయమని, ఆ విషయం చేస్తారు, మర్చిపోతారు, తర్వాత మరలా గుర్తుండదు. అది మానవ యొక్క స్వభావం, ఎందుకంటే మర్చిపోవడం అనేది. కనుక మరి మనం కూడా ఈ కప్పలాగా మనం ఉండకూడదు. మొట్టమొదటి మనం ఏం చూసాం? మేకను చూసాం, రెండవది కప్పను చూసాం, మూడవది నెమలి. నెమలిని ఎంతమంది చూసారండి? అసలు నెమల్లోకి వెళ్ళా, మీకు ఇష్టమైన నెమలి ఏంటి? కలర్స్ వచ్చేసి, కానీ కలర్స్ కన్నా దీంట్లో నెమల్లో కూడా కొన్ని తేడాలు ఉన్నాయంటండి. ఈ నెమల్లో తేడా ఏంటంటే, తెల్ల జాతి నెమలు అంటే చాలా గర్విస్తుంది అంట. నెమలి మనుషులు చూసినప్పటికంటే తన పురు ఇప్పేస్తుంది అంట, ఏకంగా నాచివాడేస్తుంది అంట, ఏకంగా మనుషులు చూసినప్పటికి. నేను ఎంత అందంగా ఉన్నానో చూడు, నా యొక్క పురుని చూడు, నేను అంతంగా నాట్యం చేస్తానని చెప్పేసి తెల్ల యొక్క నెమలి చాలా గర్విస్తుందంట. మన సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే 16:18 చూస్తే నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. చూడండి, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. అదే సామెతల గ్రంథంలో 31:30 చూస్తే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం అంటున్నాడు. మరి ఒకవేళ మనం అందం ఉందని, సందం ఉందని మనం అందరి దగ్గరికి వెళ్ళి నేను అందమైన వాడిని, మనం మట్టితో చేశాడు దేవుడు, మనల్ని మట్టితో చేశాడు. ఈ రోజున మనం ఈ లోకాన్ని మనం విడిచామంటే శవం అంటారు. నీ భార్య కూడా నిన్ను శవం అంటుంది, నీ భర్త కూడా నిన్ను నా భార్య శవం అంటాడు. అంతే తప్ప నా భార్యను పక్కనేసుకుని పడుకోడు కదా, పిల్లలని మనం పక్కనేసుకుని పడుకోము కదా. మన్ను అయినది తిరిగి మరలా మన్ను అయిపోతుంది అంటున్నాడు. మన అందం ఉందని, సందం ఉందని ఒకవేళ మనం గొంతులేస్తున్నామే, ఒకవేళ నెమల్లాగా. ఇంకా మన కిందకి చూసినట్లయితే మరి ఎస్తేరు రాణి సెలెక్ట్ చేసుకున్నప్పుడు అందరూ కూడా అందసందాలతో వెళ్ళారు అంటాడు. అందసందాలతో వెళ్తే ఎస్తేరు మాత్రం హేగే ఏదైతే అలంకరించాడో ఆ అలంకరణతో వెళ్ళిందంట. మరి ఈరోజు నేను కూడా అలా ఉండాలి ఎస్తేరులా. ఎందుకంటే ఎస్తేరు ఏ రాజుకు తగ్గట్టుగా అలంకరణ ఏగి ఎలా చేస్తే ఆ మాటకు లోబడి వెళ్ళి అక్కడ రాణిగా కూర్చోండి. అనేక మంది వెళ్ళారు. వాళ్ళు ఎలా వెళ్ళారు ఏంటంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వెళ్ళారు. నెమలు తిప్పింది కదా, ఆ తిప్పున్నట్టుగా వెళ్ళారు. వాళ్ళు పక్కకి వెళ్ళి గెంటేశారు. మరి ఎస్తేర్ని ఎన్నుకున్నారు. ఎందుకని? ఏగే వశంలో ఉంది కాబట్టి, ఏగే యొక్క చెప్పిన మాట విన్నది కాబట్టి. మరి ఈరోజు మనం చూద్దాం ఒకసారి 2వ అధ్యాయము
ఎస్తేరు గ్రంథం 2:15 వచనంలో ఉంటుంది. సార్ మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తె అయిన ఎస్తేరు రాజునద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క సండు అయిన హేగే నిర్ణయించిన అలంకారం కాక ఆమె మరి ఏమీ కోరలేదంట. చూడండి ప్రియుల, హేగే చేసింది ఎలాగైతే చేశాడో అలాగే ఇల్లు రాజు దగ్గరికి నిలబడింది. రాజు యువర్ సెలెక్టెడ్ అన్నాడు. అలా నువ్వు కూడా నేను కూడా దేవుని మందిరానికి వస్తున్నప్పుడు మనం దేవుని మందిరంలో ఒకలాగా బయట ఒకలాగా జీవించకూడదు. ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండాలి. పోయిందేముంది? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు కింద ఉండాలి. అంతే తప్ప నువ్వు చర్చిలో ప్రైజ్ లార్డ్ బ్రదర్, బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఈడ అంటే నీకు అక్కడ ఏముంది? ఉపయోగం ఏముంది? ఇప్పుడు దాకా ఆరాధించింది ఏముంది? ఏమీ లేదు, ఉపయోగం ఏమీ లేదు. సో మరి దాన్ని బట్టి మనం అందరం కూడా నేర్చుకుంటున్నాం, ఇంకా దేవుల్లో ఎదుగుతూ ఉన్నాం గనక ఒకవేళ అటువంటి స్వభావం, నెమలి యొక్క స్వభావం ఏంటంటే హెచ్చించుకునే స్వభావం నెమలిది. ఆ హెచ్చించుకునే స్వభావం ఉంటే మనం హేగేలాగా మరి దేవునికి ఎలా ఇష్టంగా ఉండాలో చూపించాడు కదా, అలా మనం జీవిద్దాం. ఇంకా మనం చూసినట్లయితే ఇంకా యెషయా గ్రంథం 1 పేతురు 3:3 చూసుకోండి. జడలు అల్లుకున్నట్టు 1 పేతురు 3:3. జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయును వెలుపట్టి అలంకారము మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమను అలంకారముగా అక్షయము గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారంగా ఉండవలెను. సరిపోతుందమ్మా, ఇక్కడ ఇంకొద్దులేండి, సరిపోతుంది. ఇక్కడ ఎలా ఉండాలంటే మన యొక్క స్వభావము అక్షయ అలంకారంగా ఉండాలంట. అది మనం అందరం కూడా దేవుడి సన్నిధికి వస్తున్న మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా అలంకారం చేసుకున్నప్పుడు జాగ్రత్తగా చేసుకుని రావాలి. మేము ఇలా చేసుకోమని అలా చేసుకోమని చెప్పడానికి సరిపోము, ఎందుకంటే చెప్పినా కానీ బాధలు ఎక్కువైపోతున్నాయి. ఓకే సరే, ఇప్పటికెళ్ళి 3 అయినాయి. 4వది ఏంటండి? 4వది ఏంటి? తాబేలు సోమరి యొక్క తనానికి చాలా గుర్తుగా ఉంది. తాబేలు దేనికి గుర్తుకుందండి? సోమరితనానికి. అందుకని సామెతల గ్రంథంలో మనం ఒకసారి చూసినట్లయితే 10:26 చూస్తే సోమరి తనకు పని 10:26 సోమరి తమ పని పెట్టి వారికి పండ్లు పులుసు వంటి వాడు, కండ్లకు పొగ వంటి వాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. సరిపోతుందిరా. ఇక్కడ సోమరి ఎటువంటి వాడు అంటే తన పనిని పెట్టు వారికి పండ్లు పులుసు వంటి వాడు. పండ్లు ఆడు ఒకవేళ పండ్లకి పులుసు వంటి వాడు అంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ సోమరుడికి మనం పని చెప్పి మన బుజ్జిబాబు గారు కథ చెప్పారు, గుర్తుందా? అనేది సరిగ్గా చెప్పారు, గుర్తుందా లేదా ఎవరికి? ఒకసారి అంటే ఒకరు నేరేడు చెట్టు కింద పండుకున్నారంట. నేరేడు చెట్టు కింద పండుకుంటే ఆ పాప తక్కువ కబులు నేరేడు పండు పెద్ద పండు పొట్ట మీద పడ్డదంట. పొట్ట మీద పడితే అరే నేరేడుకాయ పడ్డా తినొచ్చు కదా అన్నాడు. ఆడు అన్నాడు తీసి నోట్లెట్టొచ్చు కదా అంటున్నాడు. అంటే చూడండి ఎంత సోమరితనము. అంటే పక్కన ఉన్నది కూడా తీసుకుని నోట్లెట్టుకోవడానికి కూడా అంత బద్ధకం అంట. ఒకసారి సోమరుల యొక్క ఎవడు సోమరుడు అని చెప్పేసి రాజుగారు మీటింగ్ పెట్టాడంట. సోమరుడు అంటే ఎంతోమంది రారు కదా అనుకున్నప్పుడు మొత్తం ఆ ఊరంతా వచ్చేసిందంట. సర్లేదని చెప్పేసి పందిలు ఏం పెట్టకోకుండా ఏం చేశాడంటే సరే భోంచేసి వెళ్ళిపోంటారని చెప్పేసి భోజనాలు పెట్టాడు. అందులో ఒకడు మాత్రం భోజనం చేయకుండా అలా కూర్చుని ఉంటున్నాడు.
ఎలా అందరూ భోజనం చేస్తాను నువ్వు ఎందుకు తింటలేదు అంటే సోమవారం నువ్వు అట్టుకొచ్చి పెడితే తింటాను అన్నాడంట. అలాగ అయిపోయింది. భోజనం కూడా ఆడికి ఏం చేయాలంటే కలిపి నోట్లో పెట్టాలంట. ఆ స్థితిలోకి వెళ్ళిపోయారు. మరి జనాల్లో ఏమైపోయారంటే సోమరపోతులైపోతున్నారు. ఇంకా మనం చూసినట్టయితే సామెతల గ్రంథంలో 13:4 చూస్తే అదే 13. సోమరి ఆశపడు గాని వాని ప్రాణమునకు ఏమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండును. సరిపోతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే సోమరి వాడంట ఆశపడతాడంట. నేను ఇచ్చేసేయాలి, అది చేసేయాలి, అదే తిరగదిప్పేయాలని ఎన్నో కలలుగంటాడంట మంచం మీద పడుకుని. కానీ ప్రొద్దుట్టే లేగాలన్నప్పటికి మాత్రం తర్వాత చూసుకుందాం అంటాడు. నాకు కూడా అలాగే బద్దకం వచ్చేసింది ఈ 4 రోజులు కూడా. సోమతానం ఎక్కువ వచ్చేసింది అనుకున్నాను నేను నిజంగా లేగలేనప్పటికీ. అలాగే మనం సోమరుగా మనం ఉండకూడదు. ఇంకా మనం చూసినట్లయితే 19:26 చూస్తే అదే సామెతలు 19:24 వివేచింపక సోమరి పాత్రలో చెయ్యి ముంచగానే ఉంచినే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనా ఎత్తడు. చూడండి, నీళ్లు త్రాగడానికి కూడా సోమరి ఎలా ఉన్నాడంటే నీటిలో నీటిలో నీళ్ళు త్రాగడానికి ఇలా కూడా ఎత్తుకున్నాడంటండి. అది ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయించారు. ఇంకా 19:15 అదే 19:15 సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరి వాడు వస్తు పడి ఉండడు. సోమరితనము గాఢ నిద్రలో పడిపోతాడు అంటున్నాడు. ఆడికి నిద్ర ఒక్కటి ఉంటే సరిపోతాడు, ఇంకేమీ అవసరం లేదంట. అందుగురించి సామెతలు 6:6 ఉంటుంది కదా, సోమరి శివుని వద్దకు వెళ్ళి నువ్వు జ్ఞానం తెచ్చుకో అంటున్నాడు, జ్ఞానం నేర్చుకో అంటున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే 26:14 చూస్తే ఇంకా ఉంది దాని గురించి. 26:14 ఉదట మీద తలుపు తిరుగునట్లు తన పడక మీద సోమరి తిరుగును. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి యొద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టం అనుకోనెను. ఇక్కడ చూసినట్లయితే పిల్లరా మంచం మీదే ఉంటాడంట. తలుపు తీసినప్పుడు ఎలా వస్తుంది అంటే సౌండ్ ఇలా ఈ పక్కకు కావాలితే ఈ పక్కకు తిరుగుతాడు, ఈ పక్కకు కావాలితే ఈ పక్కకు తిరుగుతాడు. కానీ అటువంటి స్వభావంతో ఉండిపోయాడు అంటే ఈ సోమరి. తాబేలు యొక్క స్వభావం అది. గనక అటువంటి స్వభావం మనలో ఉంటే గనక ఆ సోమరితనాన్ని తీసేసి మంచి వ్యక్తిగా సొలొమోను రాజు చెప్తున్నాడు కదా, సోమరి సీమల వద్దకు వెళ్ళి జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాడు. మరి 5వదిగా ఏంటండి, పంది ఎప్పుడైనా పైకి చూసి అలవాటు ఉందని దానికి ఉండదు. అది ఎక్కువ నేల చూపులు చూస్తుంది. చాలా మందిని మన వాళ్ళు చాలా మంది కొంతమందిని చూసి అంటారు ఏంటి నేల చూపులు ఏంటారు అంటారు. అవునా కాదండి, ఇలా నా మాట కాదు, ఇది పూర్వీకులు అంటారు కదా. కొంతమంది కింద చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు అంటూ ఉంటారు అనమాట. ఇది సామెతల గ్రంథంలోనే 23:2 ఒకసారి చూద్దాం. నీవు తిండిపోతే అయిన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకొనుము, అతని రుచిగల పదార్థములను ఆశింపకము, అవి మోసపుచ్చు ఆహారం. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము, నీవు దాని మీద సరిపోతుంది. ఇక్కడ నువ్వు తిండిపోతూ అయితే కనుక నువ్వేం చేయాలంటే గొంతు దగ్గర కత్తి పెట్టుకోవాలంట. చాలా మంది సేవకులు చెప్తూ ఉంటారు కదా, చాలా సార్లు మనం విన్నాం. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం చాలా మంది ఎలా తింటారో వారికే తెలియదు. ఎందుకంటే వారు తినే పద్ధతి కూడా నచ్చదు, చూసే వాళ్ళకి కొంచెం బెట్టిగా ఉంటుంది అనమాట. అలాగా కొంతమంది తింటూ ఉంటారు. దాన్ని చాలాసార్లు ఎలా పోలిస్తారంటే ఏంటి ఆ పద్ధతి అన్నట్టు తింటాము. చిన్నతనంలో మనం సరదాగా జోకులు వేసుకునేవాళ్ళు కదండి. అలాగా అందుగురించి తింటున్నప్పుడు మనం జాగ్రత్తగా తినాలి. ఇంకా మనం చూసినట్లయితే లోక సువార్త నేను ముగించేస్తాను. లోక సువార్త 21:34 చూద్దాం. వారు కత్తివాత కూలుదురు. లోక సువార్త 21:34. మీ హృదయం 34. మీ హృదయములో ఒకవేళ తిండి వలనను
మత్తు వలనను ఐహిక విచారణ వలనను మందముగా ఉన్నందున ఆ దినమున అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినమున సరిపోతాం. ఇక్కడ మనం ఏం చేయాలంటే మీ హృదయములు ఒకవేళ తిండి వలన గనక మత్తుల వలనను ఐహిక విచారాల వల్ల వస్తే కనుక ఏమవుతుంది అంటే మందంగా ఉన్నందున అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా ఆ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. మీ హృదయములు ఒకవేళ తిండి వలన మత్తు వలన ఐక విచారణ వలన మందముగా ఉన్నందున ఆ దినమున అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు మీ విషయమై మీ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండవాలండి. ఒకవేళ మనం జాగ్రత్తగా లేకపోతే ఏమవుతుంది అంటే ఒక రోజుని పందికి ఒక సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే దాన్ని కట్టేసి సైకిల్ని కట్టుకున్నప్పుడు అప్పుడు తెలుస్తుందంట పైన ఆకాశం ఉంది అని చెప్పేసి. అలాగా మనం కూడా మనం తిండి ఫుల్గా తినేస్తే పై అంక చూడలేము, ఇలా చూడలేము, ఇలా చూస్తే ఎక్కడ నొప్పి వస్తుందో మనకి అని చెప్పేసి. అందు గురించే మనం తినేటప్పుడు కానీ మనకి గొంతు కంట కత్తి పెట్టుకోవాలంట, తక్కువగా తినాలి ఏ విషయంలోనైనా సరే. ఇంకా మనం చూసుకుంటే తిండి వల్ల మనకి అలా తినడం వల్ల ఎంతోమంది అనారోగ్యాలు పాలైపోతూ ఉన్నారు. ప్రియుల ఎంతమంది తిండ్ల వల్ల ఇప్పుడు ప్రతిదీ కూడా తిండి వల్లే వస్తుందని చెప్పేసి చెప్తున్నారు డాక్టర్లు. గనక మనం ఇప్పుడు దేవుని బిడ్డలుగా ఉన్న మనం ఈ పందిలాగా మనం కాకోకుండా ఒక లిమిట్స్ అనేవి ఉంటాయి. ఆ లిమిట్స్లో మనం ఉండాలి. ఆ రోజు మనం చూసినట్లయితే పాము ఆదికాండ గ్రంథంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నువ్వు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నువ్వు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగచేసేదను. ఇక్కడ సరిపోతున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 14వ వచనంలో ఇక్కడ ఏమనుందంటే పాము అంటే ఏం తింటదంట? మన్ను తింటది. అది బ్రతికిన కాలం అంతా ఎలాగంటండి ప్రాగుతుందంట. మన్ను అంటే ఏంటంటే మనం కూడా మన్నే, మనల్ని కూడా మన్నుగానే చేశాడు దేవుడు. ఇక్కడ ఇది ఏం చెప్తూ ఉందంటే ప్రియులారా, మన్ను ఇది మన్నే తింటారు, మట్టే తింటారు. ఒకప్పుడు మరి ఏదైనా తోటలో అవ్వ మోసపరిచినదండి ఎవరంటే ఈ సాతానే, ఈ పామే మోసపరిచింది అవ్వని. అప్పటి నుండి కూడా పామేమో మన మీద కరుస్తుంది, మనిషి ఏమో నెత్తి మీద కొడతాడు. అలాగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆదికాండ గ్రంథంలో మనం చూస్తాం. ఇంకా మనం చూసినట్లయితే 3:2 కూడా ఒకసారి అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండినట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పునని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినిన దినమున మీరు కనులు తెరవబడినదనియు మీరు మంచి చెడ్డలని ఎరిగిన వారై దేవదూత వలె ఉందిరనియు దేవునికి తెలియనని
స్త్రీతో చెప్పగా సరిపోతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మోషే గారు కూడా సర్పాలు కలిసి చనిపోతూ ఉంటుంటే ఆయన కూడా ఒక ఇత్తడి సర్పాన్ని చేసి పెడతారు. అది ఎందులోనూ నిర్గమకాండంలోనే 3:2లోనే. మనకి హాస్పిటల్ సింబల్లో కూడా చాలా మట్టుకి పాము యొక్క సింబల్ ఉంటుంది. గుర్తు ఎవరికైనా ఐడియా ఉందా? హాస్పిటల్లో అంబులెన్స్ల మీద వీటి మీద కూడా ఆ సింబల్ ఉంటుంది. అక్కడ మనం చూసినట్లయితే మోషే గారు కూడా ఒక ఇత్తడి సర్పాన్ని చేసి పెట్టారంట. ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని చేసి పెట్టిన తర్వాత ఎవరికైనా పాము కరిస్తే ఆ దాని వైపు చూడాలంట. అంటే ఆ దాని సర్పం ఒక చూస్తున్నప్పుడు మన యొక్క సిలువుని జ్ఞాపకం చేసుకోవాలంట. ఆ సిలువుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మన కొరకు ఎన్ని బాధలు పడ్డాడో, ఎన్ని శ్రమలు పడ్డాడో అవి మనం గుర్తు తెచ్చుకుంటే వాటి నుండి అక్కడి నుంచి మనకి విడుదల దొరుకుతుందంట. ఐడియా వచ్చింది నిర్గమకాండం అండి 3:2 ఐడియా వచ్చింది. మోషే గారు సర్పంచ్ సరే చూద్దాం, తర్వాత చూద్దాం. సరే పాము యొక్క విషయం అదండి. జాగ్రత్తగా మనం పాము వల్లే కాకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. మనము 7వది మనం చూసినట్లయితే కుక్క యొక్క స్వభావం ఏమిటంటే కుక్క దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మన భారతదేశంలో కుక్కల ప్రాబ్లం ఎక్కువైపోయింది. చిన్న చిన్న పిల్లల్ని ఏకంగా పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఏకంగా కలిసేసి లాక్కుపోతున్నాయి ఏకంగా నావే కుక్కల. ఎందు గురించి ఫిలిప్పీ పత్రికలో రాయబడింది 3:2లో ఉంటుంది. కుక్కల విషయమే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి. దొరికిందా? ఏక మనసులై ఉన్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:2. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన వాని పని వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ చేదలను ఆదరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. సరిపోతుంది. మనం ఎలా ఉండాలంటే కుక్కల విషయంలో చాలా జాగ్రత్తగా కలిగి ఉండాలంట. సామెతలు 26:11 చూద్దాం త్వరగా. సామెతలు 26:11. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో నుంచబడిన బంగారు పండ్లు వంటిది. అది కదా. తన మూఢతను మరలా కనుపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. ఎలా అంటే తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. కుక్కతో సమానుడు అంట. కక్కిన దానికి కుక్క ఏం చేస్తుంది? కక్కిన దానికి తిరిగి ఆశపడుతుంది. ఎందుకంటే మనం ఆ టైప్లో లేము. కక్కితే మళ్ళీ దాని ఒక చూడాలంటేనే చాలా అసహ్యకరంగా ఉంటుంది. కనుక ఈ కుక్క వాంతి పడినట్టుగా మనం కుక్క వలె మనం జీవించకూడదు. ఎందుకంటే కుక్క స్వభావం ఏంటంటే వాంతి చేసుకుని తినే స్వభావం. అది ఆ టైప్లో మనం ఉండకూడదు. ఇంకా మన ఎబ్రీ పత్రిక 6:4లో చూద్దాం ఒకసారి. ఎబ్రీ పత్రిక 4. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము కనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు కనుకను నేడు మీరాయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకోడని ఎనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథంలో సరిపోతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మీ హృదయములను కఠినపరుచుకోకండి. మన హృదయాల్ని
కఠినపరుచుకోకుండా మనం ఏం చేయాలంటండి, జాగ్రత్తగా కాపాడుకోవాలంట మన హృదయాల్ని. ఇంకా మనం చూసినట్లయితే లాస్ట్గా మనం ఒక మాట చూసుకుని ముగించుకుందాం. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2:2 చూద్దాం ఒకసారి. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలో అనుసరించి నడుచుదురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పన వాక్యములు చెప్పుచు సమస్తమైన కపటము, వేషధారణను, అసూయను, ప్రభువు దయాళుడని పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి పత్రిక 2. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలు అనుసరించి నడుచుదురు, వీరిని బట్టి సత్య మార్గమును దూషింపబడును. ఇప్పుడు మనం ఏం చేస్తున్నారంటే, ఇక్కడ మనం చూసినట్లయితే సత్య మార్గాన్ని మానేసి మనం ఏం చేస్తున్నామంటే పోకిరి శాసనాలు అనుగ్రహిస్తామంట. నడతలను విడిచిపెట్టి సత్య మార్గం ఏమవుతుందంటే ఇక్కడ దూషించబడుతుందంట. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు అంట. ఇంకా ప్రకటన గ్రంథంలో 22:15 కూడా చూసినట్లయితే ఒకసారి కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు. సంగముల కోసము ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన ఎక్కువ చుక్కనై ఉన్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధులను, అబాధికులను ప్రేమించు వారిని ఏం చేస్తారంటాడండి ఇక్కడ వెలుపటనుందురంట. వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారంట? వెలుపటనుందురంట. మరి మనం హృదయం ఎలుపుట్లా ఉండవలసినవి ఏమేమి ఉన్నాయి ఇక్కడ? మరొకసారి చదవమ్మ 15వ అధ్యాయం. వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించు వెలుపటనుందురు. మరి సంఘము తర్వాత సంఘముల కోసము మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అని నేను ఎవరు పంపిస్తున్నారంటే మన కొరకు తన దూతను పంపిస్తున్నాడంట. తన దూతను పంపించి మనల్ని ఎలాగా ఏర్పరుస్తున్నాడంటే, మనలందరినీ కూడా ఎవరైతే ఆయనను నమ్మి మన హృదయంలో ఆయన ఆహ్వానిస్తామో, ఆయన సింహాసనం మన హృదయంలో వేసి మనల్ని ఏలుబడి చేయటానికి చూస్తున్నాడు. మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాశనకరమైనటువంటి హేయమైనటువంటి చూసాం కదా. ఎన్ని చూసాం? 7 చూసాం. వేడేటిని కూడా మనం బయట పెట్టుకుంటే ఆయన వచ్చి మన హృదయంలో సింహాసనం వేసుకుని ఆయన ఏం చేస్తాడంటే కూర్చుని మనల్ని వేస్తాడు. అందుగురించి మనం చూసాం కదా, కీర్తనకారుడు రాశాడు కదా 51:10వ అధ్యాయంలో, దేవ నా యందు శుద్ధ హృదయం నాకు కలుగజేయు, నా అంతరంగంలో స్థిరమైన నూతనంగా పుట్టించమంటున్నాడు. మన అంతరంగంలో మరి మంచి మనస్సు మనకు ఉండాలి అంటే గనక, నూతనంగా మనకు పుట్టాలి అంటే ఇక్కడ మనకు క్లియర్గా చెప్తున్నాడు. ఎందుకంటే నా దేవ నా యందు శుద్ధ హృదయము కలగజేయని మనం అడగాలి. మనకు ఒకవేళ శుద్ధ హృదయం లేకపోతే, మన హృదయంలో గనక ఎటువంటి ఆలోచనలు కానీ, చెడు తలంపులు కానీ, చెడు ఆలోచనలు ఏదైనా సరే, అది ఏదైనప్పటికీ కూడా
అవన్నీ కూడా తీసివేసి మనం ఏం చేయాలంటే శుద్ధ హృదయంతో స్థిరమైన నూతనమైనటువంటి మనస్సును దయచేయాలని మనం వేడుకుందాం. మరి ఈ రాత్రికాల సమయంలో విన్న మాటలు దేవుని యొక్క ఇనుకుట్లు, ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. థ్యాంక్ యూ.